తిరుపతికి పోయి వెంకన్న దేవునికి మొక్కుకోకుండా వస్తామా? యాదగిరి గుట్టకు పోయి నరసన్నను చూడకుండా వస్తామా? అట్లనే పార్టీలు ఉన్నోళ్లకు వాళ్ళ పెద్ద మనుషులు దేవుళ్ళ లెక్కనే నాయే. వాళ్ళున్న కాడికి పోయి వాళ్ళను కలవకుండా వస్తారా? రారు కదా. కానీ మన తాను మాత్రం అంత వేరే ముచ్చట నడుస్తున్నది. అదేందో చూద్దాం పారి. రేవంతన్ సారు రేంజు మస్తు మారిపోయిందుల్లో. అపాయింట్మెంట్ తీసుకునే కాంచెల్లి ఇచ్చే స్థాయికి వచ్చినట్టున్నాడు. ఎందుకంటారా, నిన్న మాపటిలి ఢిల్లీ పోయిండు కదా, కానీ పార్టీ పెద్ద సారు రాహుల్ గాంధీనే కలవలేదట. అదేంది సార్ అని అడిగితే అపాయింట్మెంటే అడగలేదంటున్నాడు. ఎవరన్నా ఢిల్లీ దాకా పోయి పెద్ద సారును కలవకుండా ఉంటారా నుల్లా? అప్పట్లో ఉత్తమ్ సారు కలిసి వచ్చిండు, భట్టి సారు కలిసి వచ్చిండు, సీతక్క మేడం కూడా కలిసి వచ్చింది. అందరు కలుస్తున్నారు కానీ ఎప్పుడు పోయినా రేవంతన్ సార్ మాత్రం కలవకుండానే వస్తున్నాడు. అయినా కూడా ఎన్నడూ రేవంతన్ సార్ ఇట్లా చెప్పుకోలే. ఇవాళ మాత్రం అపాయింట్మెంట్ తీసుకోలేదని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు పోయినా రాహుల్ సారు అపాయింట్మెంట్ ఇస్తలేడట. ఇప్పుడు కూడా అదే అయిందట. కానీ ఆ ముచ్చట బయటికి తెలిస్తే ఏడ పరువు పోతుందోనని రేవంతన్ సారు మోదాలే సదురుకున్నాడట. కానీ ఈ గోస ఎవ్వలకు రావద్దుల్లా. ముఖ్యమంత్రి కుర్చీలో కూసున్నా గానీ ఢిల్లీలోళ్ళు దేకుతలేరంటే పబ్లిక్ నవ్వుకుంటారు. ఇంకో దిక్కు ఢిల్లీ పెద్దోళ్ళు ఉత్తమ్ సారుతోని సపరేట్ మీటింగులు పెడుతున్నారట. మీ సీటుకు కింద ఎసరు పెడుతున్నారా ఏంది? ఎందుకైనా మంచిది జర పైలం రేవంతన్ సారు.